హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే నా గుత్తొంకాయ కర్రీ అండి. చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారండి. ఈ ప్రాసెస్ లో కనుక చేసినట్లయితే అని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ ని కామెంట్ లో ఇచ్చేసేయండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడెక్కినాక ఈ స్పూన్తో 2 స్పూన్ల పల్లీలు చూడండి, 2 స్పూన్లు, అలానే 4 లవంగాలు, ఇంచు దాల్చిన ఒక యాలక, ఒక చిన్న స్పూన్తోని సాజీరా 1 స్పూన్, అలానే 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 జీడిపప్పు, 1 స్పూన్ వరకు ధనియాలు. ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని దోరగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవి దోరగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిచ్చి మిక్సీలోకి వేసుకుందాం. చూడండి, వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి పొడి 1 స్పూన్ వేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా మిర్చి పొడిని, 6 వెల్లుల్లిని, 2 ఇంచుల వరకు అల్లం ముక్కల్ని కట్ చేసుకొని వేస్తున్నాను. ఇలా చూడండి, 1 ఉల్లిపాయని కూడా మీడియం సైజులో కట్ చేసి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా చూడండి, కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను, కొంచెం వాటర్ని కూడా వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన ఉంచేసాను. ఇలా చూడండి, వంకాయల్ని శుభ్రంగా కడిగేసి నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. జాయింట్లు అనేది ఊడిపోకుండా ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి రెడీగా ఉంచేసుకున్నాను. ఈ విధంగా వీటిలోకి అంతా కూడా ఈ స్టఫింగ్ని పెట్టేసి పక్కన ఉంచేసానండి. ఇప్పుడు ఆయిల్ని పెట్టేసుకుందాం స్టవ్ మీద. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి దానిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఈ వంకాయల్ని వేసేసుకుంటున్నాను. వంకాయ అనేది స్పూన్తో కలపకుండా ఇలా ప్యాన్ని ఇలా కదిలిస్తున్నట్లుగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలండి. విరిగిపోతాయి వంకాయలు. స్టవ్ని మీడియంలో ఉంచేసి మూత పెట్టేసి ఉడికించుకుందాం. చూడండి, వంకాయ అనేది మగ్గిపోయింది కదా. ఇప్పుడు మిగిలిన మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ ఉంది చూడండి, దాన్ని కూడా దీనిలోకి వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా దీనిలోకి వేసేస్తున్నాను. అదే మిక్సీ జార్లోకి మరి కొంచెం వాటర్ని వేసేసుకొని ఇందులోకి పోసేసుకుంటున్నానండి. చూడండి, నిదానంగా కలిపేసుకొని ఉప్పు కారాలని కూడా చెక్ చేసుకోండి. అలాగే చింతపండు రసం వేసుకున్నట్లయితే ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపును, మీరు ఇవి పేస్ట్ చేశారు చూడండి, పల్లీలు కొబ్బరి, ఆ టైంలో అయినా వేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇక్కడ వేసుకుంటున్నాను. పసుపును కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చూడండి, ఒక 8 to 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయిందంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నట్టండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చూడండి, ఈ విధంగా రావాలి. మీరు కావాలంటే దీనిలోకి చింతపులుసును కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, గుమగుమలాడే గుత్తొంకాయ కూర రెడీ అయిపోయింది. చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకుందాం. గ్రేవీ థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి.
ఇంతేనండి, గుమగుమలాడే గుత్తొంకాయ కర్రీ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసేయండి. ఇంతేనండి, గుమగుమలాడే గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇచ్చేసేయండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.